ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మా, ఆ అమ్మాయితో చాలా బాగా కలిసిపోయినట్టున్నావు. అవును రాథోడ్, చాలా తక్కువ టైంలో బాగా కలిసిపోయాం. ఎందుకో అనామికాని చూస్తే బాగా కావాల్సిన మనిషిలా అనిపించింది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత తింగరదానిలాగున్నావా, లేక మధ్యలో ఇలాగైపోయావా మిసమ్మా? అదేంటి రాథోడ్, అంత మాట అనేసా? లేకపోతే ఏంటి, ఆ అమ్మాయి చూడటానికి ఎలా ఉంది? బాగుంది. జస్ట్ బాగుండటం కాదు, చాలా అందంగా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. నన్నెప్పుడైనా ఇలా పొగిడావా? అబ్బా, మీ ఆడోళ్ళతో వచ్చిన తలనొప్పే ఇది. పక్క వాళ్ళ అందం గురించి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరే. కాంప్లిమెంట్ మీద కాకుండా కంటెంట్ మీద ధ్యాస పెట్టు. సరే చెప్పు. అంత అందమైన పెళ్లిగాని అమ్మాయిని సారుకు అంత దగ్గరగా పెడితే ఏ వర్షం కురిచిన రాత్రో ఏదైనా జరిగితే ఆవిడ సున్నితమైన మనసుకి మా సారు కఠినమైన మనసు ఇచ్చేస్తే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఫిజిక్స్ అది ఇది ఏదేదో. అందరూ మనోహరిలా ఎందుకుంటారు? మనలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆ అమ్మాయిని చూస్తుంటే నీకు మంచితనం కనిపించట్లేదా? మనుషుల్ని నమ్మాలి రాథోడ్. అయినా అమ్మాయి పొద్దునే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆయన ఆఫీస్లో ఉంటారు. ఇంకా వీళ్ళు కలిసే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పు? టైం బాగా లేకపోతే అరటిపండు తిన్నా పళ్ళు ఉడతాయంట సామెత. పనికొస్తుందేమోనని చెప్పా, నాకు అనిపించింది నేను చెప్పా. ఆ తర్వాత నీ ఇష్టం. రాథోడ్ చెప్పినట్టు జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? రాథోడొకడు నాకంటే ఇంకా తింగరమాలోకం. లేనిపోని భయాలన్నీ పెట్టేశాడు. అయినా మా ఆయన అలాంటోడు అస్సలు కాదు. రాథోడ్ చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. అస్సలు కాదు. ఇంట్లో ప్రతి అణువణువున అరుంధతి వస్తువులు జ్ఞాపకాలు ఉన్నాయి. అనామిక ఇంట్లో పనిచేస్తే తనకి గతం గుర్తు రావడానికి ఎంతో టైం పట్టదా? ఏదో ఒకటి చేయాలి. తాతయ్య అంచు అనామికని ఇబ్బంది పెట్టేస్తుంది. ఏ పొట్టిదానా, నీ హోమ్ టూర్ చాలించి కిందికి దిగిరా. వస్తున్నాం తాతయ్య. మా ఇల్లు బాగా నచ్చిందా? ఏమే పొట్టిదానా, కొత్తగా ఎవరైనా ఇంటికొస్తే చాలు పెద్ద సంబరం చేసినట్టు హడావుడి చేస్తావు. మిస్ అమ్మగారు, పిల్లల్లో అందరికంటే అంజు పాప అంటేనే మీకు చాలా ఇష్టం అనుకుంటా. పోనీలే, దీంట్లో అయినా మన అభిప్రాయాలు కలిసాయి. సంతోషం. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆవిడికి ఎందుకని తప్పుడు టైమింగ్స్ చెప్తున్నావు? చెప్పక ఒరిజినల్ టైమింగ్స్ చెప్పమంటారా? ఒక్కసారి టైమింగ్స్ చెప్తే ఈవిడ ఖచ్చితంగా అవి ఫాలో చేసేస్తుంది. అప్పుడు రోజు స్కూల్లో నిద్ర మొహాలు వేసుకొని కూర్చోవాలి. అలానే అబద్ధం చెప్తే రేపు ఎప్పుడైనా నిజం తెలిసిపోతుంది కదే. తెలిసినప్పుడు కవర్ చేద్దాం, చేయలేకపోతే పనిష్మెంట్ తీసుకుందాం. అప్పటి వరకు అయితే మనకు నచ్చినప్పుడు లేచి నచ్చింది తిని నిద్ర వచ్చినప్పుడు పడుకుందాం. ఏమంటారు? ఏమోనే, నాకెందుకో ఈ ప్లాన్ రిస్క్ అనిపిస్తుంది. సరే అయితే, చిన్న పిల్లని కాబట్టి ఇవి నా టైమింగ్స్ అని నాకు నచ్చినట్టు చెప్పుకుంటా. మీరు నిజాయితీగా నిజాలు చెప్పుకోండి. ఏ ఆగు అంజు, మాట్లాడుతున్నాం కదా. నాకింత లాగ్ ఉంటే నచ్చదు. సే ఎస్ ఆర్ నో. ఎస్. ఓకే, కమ్ ఆన్.
మేము స్కూల్ నుంచి వచ్చి 1 అవర్ టీవీ చూసి ఆ తర్వాత ఆడుకుంటాం. అలా నైట్ కాసేపు వీడియో గేమ్స్ ఆడుకున్నాక నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టాలి. అంతే, సింపుల్. ఏమైందా నమిక అలా ఉన్నావు? అంటే ఇంత రీజనబుల్ టైం టేబుల్ ఇప్పటిదాకా నేను ఎక్కడా చూడలేదు. సో దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. కొత్త కదా, అందుకే అలా అనిపిస్తుంది. ఒక 2 డేస్ పోతే అలవాటైపోతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంది. మీరెందుకు మీ అమ్మని మిస్ అమ్మ అంటారు? మిస్ అమ్మ మా అమ్మ కాదు. మా అమ్మ పేరు అరుంధతి. మా అమ్మ పేరు అరుంధతి. మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయారు. ఐఎమ్ సారీ అంజు, వెరీ సారీ. ఇట్స్ ఓకే. అవును, నీ నవ్వు అచ్చం మా అమ్మ నవ్వులా ఉంటుంది తెలుసా? అవునా? ఈ విషయం మీకు ఇంట్లో ఎవరు చెప్పలేదా? మ్మ్హ్. అంటే నా కళ్ళు మీ అమ్మలా ఉన్నాయని ఆంటీ చెప్పారు, కానీ నవ్వు గురించి చెప్పలేదు. అవునక్క, అమ్మ కళ్ళలాగానే ఉన్నాయి. ఒకసారి మీ అమ్మ ఫోటో చూపిస్తారా? చూపిస్తాం, పద వెళ్దాం. మా అమ్మ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.